హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. బిగ్ బాస్ ఫేమ్ నాగ మణికంఠ భార్య తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేసింది. సమాజం కోసం కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది అంటూ మణికంఠ భార్య ప్రియ పోస్ట్ పెట్టింది. భార్య భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచింపజేసేలా ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. ఇది చాలా పవర్ఫుల్ ఇమేజ్. చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది అంటూ మణికంఠ భార్య శ్రీప్రియ తన ఆవేదన పంచుకుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు మణికంఠ తన భార్య విడిపోయారు, వీళ్లను బిగ్ బాస్ ఎలా కలుపుతారో తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మణికంఠ ఎలాంటివాడో తెలుస్తుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాగ మణికంఠ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ప్రియతో దానివల్లే గొడవలు వచ్చి ఉంటాయని విషయం స్పష్టం అవుతుందిరైతే మణికంఠ అంటే ప్రియకి మాత్రం చాలా ఇష్టం. మణికంఠ పేరుని ఆ ఇష్టంతోనే తన గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకుందంటే ఆమెకి భర్త అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అంతా అనుకున్నట్టు జరిగితే మాత్రం ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్ హౌస్లోకి నాగ మణికంఠ భార్య కూతురు అడుగుపెట్టడం మాత్రం పక్కా. మణికంఠ తన భార్య తనని ఇండియాకి వెళ్లిపమన్నదని, భార్య కూతురు ఉన్న ఒంటరివాడినయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. మని ఆడియన్స్కి అది బాగా కనెక్ట్ అయింది. అయితే హౌస్లోకి వచ్చిన తరువాత మాత్రం మణికంఠ తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆమె గురించి అతని వీడియో చూసి చాలామంది నెగటివ్గా అనుకున్నారు. మణికంఠ భార్య కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని భర్తని ఇండియాకి పొమ్మదనే మీనింగ్లో ఆ వీడియో కట్ చేయడంతో అంతా నాగ మణికంఠ భార్య గురించి తప్పుగా అనుకున్నారు. ఈ పోస్ట్ని బట్టి ప్రియకి మణికంఠతో ఉన్న మనస్పర్ధలు బయటపడ్డట్టే అయింది. పెళ్లై కూతురు పుట్టిన తరువాత ప్రియతో మణికంఠ గొడవలు పడటం, విడాకుల వరకు వెళ్లడం, మణికంఠ తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం, అతను డిప్రెషన్లోకి వెళ్లి ఇప్పుడు ఇలా బిగ్ బాస్ హౌస్లో మణికంఠ కనిపిస్తున్నాడు. మణికంఠ ప్రియల విడాకుల ఇష్యూ తాజా పోస్ట్ని బట్టి మళ్లీ తెరపైకి వచ్చింది. కాని బిగ్ బాస్లో మణికంఠ తన భార్య బంగారం అనేట్టుగా చెప్పాడు. తాను బిగ్ బాస్ హౌస్లో ఉన్నానంటే తన భార్య వల్లేనని, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విధి ఆడిన వింత నాటకంలో వేరుగా ఉంటున్నాం తప్పితే ప్రియ అంటే తనకి ప్రాణం అని చెప్పాడు. తనకి బిగ్ బాస్ ఆఫర్ రాగానే మొదట తన భార్య ప్రియకే చెప్పానని, ఆమె నువ్వు వెళ్ళు నాన్నా, బాగా ఆడిరా అని ఎంకరేజ్ చేసిందని మణికంఠ చెప్పాడు. అంతేకాదు తన దగ్గర డబ్బులు లేకపోతే హౌస్లోకి వెళ్లడానికి షాపింగ్ ఖర్చులకు డబ్బులు తన భార్య ప్రియే ఇచ్చిందని చెప్పుకొచ్చాడు మణికంఠ. నాగ మణికంఠ విషయంలో ఇవన్నీ చూస్తే బిగ్ బాస్ చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని, నాగ మణికంఠని ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకు హౌస్లోనే ఉంచి అతని భార్య కూతుర్ని ఒక్కటి చేసే స్క్రిప్ట్ ముందే రచించి ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.